9వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 2000 సంవత్సరాల క్రితమే పద్మాసు దీవులు ఉన్న యోహాను ఆ యుద్ధాన్ని చూసి ఇక్కడ మనకు అదంతా రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఈ యొక్క యుద్ధాలకు అధిపతి ఎవరంటే, ఈ యుద్ధాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే వాడు పాతాళపు దూత ఉన్నాడు. వాడి పేరు హెబ్రీ భాషలో అబద్దోన్ అనే పేరు, గ్రీకు భాషలో వాడి పేరు అపోల్లోన్. వీడు పాతాళపు దూతగా ఉన్నాడు. ఈ పాతాళపు దూత కిందే యాప్రిటీస్ నదిలో ఇంచుమించు 20 కోట్ల దెయ్యాలు, 20 కోట్ల దెయ్యాలు రౌతులు ఆ యాప్రిటీస్ నదిలో దాచబడి ఉన్నాయని మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అంటే ఈ యొక్క 20 కోట్ల దేవదూతలకు హెడ్ ఎవరంటే, అధిపతి ఎవరంటే, రాజు ఎవరంటే ఈ పాతాళం యొక్క దూత ఉన్నాడు. వాడి పేరు లూసిఫర్. పర్వతంలో హెబ్రీ భాషలో వాడి పేరు అబద్దోను, గ్రీక్ భాషలో వాడి పేరు అపోల్లోన్ అని పిలువబడతా ఉంది. ఇక 5వ కూడా ఎప్పుడైతే మొదలు ఉందో ఇక్కడ దేవుడు అక్కడ చూపించే విధానం అక్కడ కనబడతా ఉంది. ఉదయం చూస్తాం మనం 7 పండుగలు. 7 పండుగల్లో మొదటి పండుగ పస్కా పండుగ అని మనం చూసాం. తర్వాతది పులియని రొట్టెల పండుగ, 3వదిగా ప్రథమ ఫలముల పండుగ, 4వదిగా పెంతెకొస్తు పండుగ. 4 పండుగల్లో ఇక్కడ మనం చూసాం. మొదటి పండుగలో గొర్రెపిల్లను వధించడం, పస్కానగా గొర్రెపిల్లను వధించి వారు ఆ గొర్రెపిల్లను ఇంట్లోకి వచ్చి చేదు కూరలతో ఆ యొక్క రొట్టెను చేసుకుని పులియని రొట్టెను చేదు కూరలతో తినాలి. అంటే అది సమాధికి సాదృశ్యంగా కనబడతా ఉంది. యేసుక్రీస్తు యొక్క సమాధికి సాదృశ్యంగా కనబడతా ఉంది. యేసుక్రీస్తు సమాధిలో ఏ విధంగా శ్రమను అనుభవించబోతా ఉన్నాడో, ఆ సమాధిలో ఉన్న చేదు ఏ విధంగా ఉండబోతుందో ఇవన్నీ కూడా ఆ పులియని రొట్టెల పండుగ ద్వారా మనం తెలుసుకుంటా ఉన్నాం. 3వదిగా ప్రథమ ఫలముల పండుగ, అనగా అది పునరుద్ధానము. యేసుక్రీస్తు మొట్టమొదటిగా సమాధిలో నుంచి లేచి ఎలాగైతే ప్రజలందరికీ అక్కడ వారి చుట్టూ తిరుగుతున్న 40 మందికి కనిపించాడో ఆ మొదటి పన అల్లాడింది దేవుని యొక్క సంఘంలో. దేవుని యొక్క శిష్యుల మధ్యలో పన అల్లాడింది. వాళ్ళందరూ కూడా 40 రోజులు యేసుక్రీస్తు కూడా తిరిగి ఆయన గాయాలు చూసి, ఆయన యొక్క సూచనలు చూసి, ఆయన ఏదైతే ముందుగా చేశాడో అదే వాగ్దానాలన్నీ కూడా పైకి తెలుస్తా ఉన్నాడు. హల్లెలూయా.